సో ఫ్రెండ్స్, మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా పై బ్రౌజర్ని ఓపెన్ చేసి మనం బిఎన్ పై ఎలా క్లెయిమ్ చేసుకోవాలన్న విషయాన్ని నేను చెప్తున్నాను. ఇదంతా చెప్పే ముందు నేను తెలియజేస్తున్నది ఒకటే ఫ్రెండ్స్, ఏంటది, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియో ఏదైతే పెడుతున్నానో అది మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎక్కడైనా ఏదైనా ఇబ్బందిగా ఉండి అర్థం కాలేదు అని అంటే మీరు ఇక్కడ క్వశ్చన్ చేయొచ్చు. ఇక్కడ క్వశ్చన్ చేయడం అని అంటే ఆ సందేహాన్ని మీరు ఇక్కడ అడగొచ్చు. నేను నివృత్తి చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, సో మీరు పై ఓపెన్ చేయండి. బిఎన్ పైన ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, ఏ విధంగా చేయాలన్న విషయాన్ని ఇక్కడ చెప్తాను. వెంటనే పై బ్రౌజర్లోకి వెళ్ళండి. లెఫ్ట్లో ఉన్న 3 గీతల్ని టచ్ చేసి పై బ్రౌజర్కి వెళ్ళండి. పై బ్రౌజర్ ఓపెన్ అయిన తర్వాత సైన్ ఇన్ టు పై బ్రౌజర్ అని వెళ్ళండి. అన్లాక్ విత్ ఫింగర్ ప్రింట్ అని చెప్పేసి క్లిక్ చేసి అన్లాక్ చేసుకోండి ఫ్రెండ్స్, విత్ ఫింగర్ ప్రింటే. ఓకే ఫ్రెండ్స్, సో ఇలా ఓపెన్ అవుతుంది మెయిన్ నెట్. జస్ట్ టెస్ట్ నెట్లోకి వెళ్ళండి. ఎందుకంటే బిఎన్ పైన క్లెయిమ్ చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా స్వాప్ చేసుకుని ఉండాలి. స్వాప్ చేసుకుని ఉంటే గనక అవుతుంది. స్వాపింగ్ ఉందా లేదా అని అన్నది చూడాలి అని అంటే మై టోకెన్స్లోకి వెళ్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ బిఎన్ పై అనేది ఇక్కడ కనపడుతుంది. ఆల్రెడీ నేను స్వాప్ చేసి ఉంచాను. ఓకే ఫ్రెండ్స్, స్వాప్ చేసి ఉన్నవాళ్ళు మాత్రమే క్లెయిమ్ చేయబడుతుంది. కాబట్టి మరి ఇప్పుడు కూడా మనకి ఇంకా బిఎన్ పై స్వాప్ చెయ్యలేదు అని అనుకునే వాళ్ళకి ఏ విధంగా వస్తుందో అదొక్కసారి చెప్తాను, వినండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ సర్చ్ బార్ కనిపిస్తుంది. మోర్ టోకెన్స్లోకి వెళ్తారు. ఇక్కడ సర్చ్ బార్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ బిఎన్ పై అని టైప్ చేయండి. చేయంగానే బిఎన్ పై ఇక్కడ మీకు కనిపిస్తుంది. బిఎన్ పై కనిపించగానే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసేస్తే అక్కడ మనకి ఏ విధంగా వస్తుంది అన్న విషయాన్ని ఒకసారి చూపిస్తాను. అది మనకి మోర్ టోకెన్స్ అని చెప్పేసి ఉన్న దగ్గర కిందని ఆల్రెడీ బిఎన్ పై అని మై టోకెన్స్లోకి వస్తుంది. ఆ ఎదురుగా ఒక బటన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొకది ఏదైనా నేను చేయలేని దాన్ని చూపిస్తాను. అది చేస్తేనే మీకు అర్థమవుతుంది. ఆల్రెడీ నేను స్వాప్ చేసింది అయితే కనిపించదు కాబట్టి ఇదిగో రెప్యూటా అని ఉంది. ఇది నేను చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడికి వెళ్తాం, మోర్ టోకెన్స్లో REPUTA అని టైప్ చేస్తాను. చేయంగానే ఇక్కడ మనకి ఓపెన్ అవుతుంది. చూసారా, ఇలాగ ఓపెన్ అవుతుంది. దీని మీద ఇలా క్లిక్ చేయంగానే ఇలా కనిపిస్తుంది. ఎనేబుల్ చేస్తాము. ఎనేబుల్ చేసుకోగానే ఇదిగో ఇలా వస్తుంది. రైట్ సైడ్ ఉన్న బటన్ని ఇక్కడ క్లిక్ చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ క్లిక్ చేయంగానే ఓపెన్ అవుతుంది. కన్ఫర్మ్ చేంజెస్ అని ఇక్కడ వస్తుంది. ఈ కన్ఫర్మ్ చేంజెస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కన్ఫర్మ్ అయిపోతుంది. అది మన లిస్ట్లోకి వచ్చేస్తుంది. ఇక దాన్ని స్వాప్ చేసే విధానం ఎలా అంటే వెంటనే స్వాప్ టోకెన్స్ అని కనిపిస్తుంది. ఇది కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఇదిగో ఈ స్వాప్ టోకెన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మన టెస్ట్ పై మన దగ్గర ఉంది కాబట్టి మన టెస్ట్ పై ఇక్కడ కనిపిస్తుంది కదా, టెస్ట్ పై 0.00. అక్కడ మీరు ఎన్ని టెస్ట్ పైలు అయితే ఇవ్వాలనుకుంటున్నారు, ఇక్కడ 1 అని నేను ఇచ్చాను. సో అది కనుక చేసి రివ్యూ అన్న దాని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఒక టెస్ట్ పై అమ్మితే రెప్యూటాలు 2.205 మనం కొనుక్కునే అవకాశం ఉంది. కాబట్టి స్వాప్ చేసుకోవచ్చు. కాబట్టి కన్ఫర్మ్ స్వాప్. ఈ విధంగా మీరు స్వాప్ చేసుకుంటే కనుక మీరు బిఎన్ పైని స్వాప్ చేసుకోగానే సక్సెస్ఫుల్లీ స్వాప్డ్ అని వస్తుంది. స్వాప్ సక్సెస్ఫుల్ అని ఇది రాగానే ఇక్కడ మీకు మై టోకెన్స్ ఏవైతే ఉన్నాయో మై టోకెన్స్లోకి వెళ్ళి చక్కగా చూసినట్టయితే ఖచ్చితంగా మై టోకెన్స్లో మనకి కనిపిస్తుంది. ఇది వెనక్కి వచ్చింది కాబట్టి మళ్ళీ నేను ఫింగర్ ప్రింట్ ఆన్ చేసి జస్ట్ చూపిస్తాను. చేయగానే మనకి మెయిన్ నెట్లో టెస్ట్ పైకి వెళ్ళి టోకెన్స్ మీద క్లిక్ చేస్తాం. కిందని రైట్లో ఉన్న రైట్ బాటంలో ఉందన్నమాట టోకెన్స్ అని. అది క్లిక్ చేయగానే ఇంతవరకు నేను రెప్యూటోని ఇంతవరకు కూడా నేను క్లెయిమ్ చేయలేదు. ఇప్పుడు రెప్యూటాని క్లెయిమ్ చేశాను. చూసారా, ఇక్కడ కనిపిస్తోంది. ఇదిగో ఈ విధంగా మీరు బిఎన్ పైని కూడా చేసుకోవచ్చు. ఆల్రెడీ నాకు బిఎన్ పై ఇక్కడ కనిపిస్తోంది ఫ్రెండ్స్. ఇదిగోండి, బిఎన్ పైని ఇలా స్వాప్ చేసుకుని ఉంచుకోవాలి. చేసిన తర్వాత మీరు జస్ట్ బ్యాక్కి వెళ్ళి బ్యాక్ వచ్చేసి ఇదిగోండి ఇలా వచ్చింది కదా, ఇక్కడ కిందని చూడండి పై యాప్స్ అని కనిపిస్తుంది. ఓకే, పై యాప్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు మెయిన్ నెట్ యాప్స్లోకి రండి. మెయిన్ నెట్ యాప్స్లోకి వచ్చి ఇక్కడ టైప్ చేయండి బిఎన్ పై అని. బిఎన్ పై అని టైప్ చేయగానే వచ్చేస్తుంది.
నేను ఆల్రెడీ చేసి ఉంచాను కాబట్టి ఇక్కడ నాకు కనిపించదు. మీకు మాత్రం ఏ విధంగా వస్తుంది అని అన్నది ఒకసారి నేను దీని ద్వారా చూపిస్తాను. గ్యాలరీలో ఏదైతే ఉందో దాని ద్వారా నేను చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదే ఇక్కడ నేను ఇదిగోండి, ఇక్కడ మీరు పై యాప్స్లోకి వెళ్తారు. పై యాప్స్ మీద క్లిక్ చేస్తారు. పై యాప్స్ మీద క్లిక్ చేయగానే మెయిన్ నెట్ యాప్స్ అని వస్తుంది. మెయిన్ నెట్ యాప్స్ క్లిక్ చేసిన తర్వాత బిఎన్ పై ఇలా ఓపెన్ అవుతుంది పైన. ఇక్కడ మీరు ఇదిగోండి, ఇక్కడ మీరు బిఎన్ పై అని రాయగానే ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ కింద బిఎన్ పై అని వచ్చేసింది. ఈ బిఎన్ పై ఏదైతే ఉందో ఇది మీరు క్లిక్ చేస్తారు. ఇది క్లిక్ చేయగానే మీకు వెంటనే ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో మనం చేయాల్సిన పని రేటింగ్ ఇవ్వడం. ఇక్కడ మీరు రేటింగ్ ఇవ్వడం ద్వారా ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా మన రేటింగ్ ఇక్కడ చాలా ఉపయోగపడుతుంది. ఈ యాప్ ఇంతమంది ఇచ్చేస్తున్నారని ఇంకా డెవలప్ చేస్తారు, మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. రేటింగ్ అనేది సబ్మిట్ చేయండి. 5 రేటింగ్ 3 మీకు ఎంత కావాల్సినంత రేటింగ్ ఇవ్వండి. ఆ తర్వాత మీరు బిఎన్ పై ఓపెన్ చేయగానే ఓపెన్ యాప్ అని కనిపిస్తుంది. ఈ విధంగా మీకు ఓపెన్ యాప్ అని కనిపిస్తుంది. ఓపెన్ యాప్ అని మళ్ళీ ఓపెన్ యాప్ అని ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇగో ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇదిగోండి, సీ ఫుల్లీ అవైలబుల్ టెస్ట్ నెట్ యాప్ అని కనిపిస్తుంది. జస్ట్ అది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అది క్లిక్ చేయగానే మీకు ఇక్కడ వెల్కమ్ ఇక్కడ ఇలా ఓపెన్ అయ్యి లాగిన్ అని పైన వస్తుంది. చూడండి, ఇక్కడ లాగిన్ అని కనబడుతుందా? ఇక్కడ లాగిన్ కనిపిస్తుంది. ఇక్కడ లాగిన్ ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా లాగిన్ మీద క్లిక్ చేస్తారు. లాగిన్ మీద క్లిక్ చేసినప్పుడు ఎవరైతే చెయ్యలేదో వర్క్ అలాంటి వాళ్ళకి ఇక్కడ అలౌ అని బటన్ వస్తుంది. అలౌ చేయండి. ఓకే, అలౌ చేయగానే ఇదిగో ఈ విధంగా వస్తుంది. ఇది వచ్చినప్పుడు ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇది క్లెయిమ్ నవ్ అని క్లిక్ చేస్తారు. ఇది క్లిక్ చేసిన తర్వాత బిఎన్ పై డైలీ క్లెయిమ్ అని ఇక్కడ కనిపిస్తోంది. రెగ్యులర్గా ఇక్కడ క్లెయిమ్ చేస్తారు. చేయంగానే ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి క్లోజ్ అని కనబడుతుంది. క్లోజ్ చేయండి. ఈ క్లోజ్ చేసి బిఎన్ పైలోకి రాగానే ఇది వరకు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఎంత క్లెయిమ్ అయింది అన్నది కనిపిస్తుంది ఇక్కడ మనకి. సో ఈ విధంగా మనం స్వాప్ చేసుకుని మన బిఎన్ పైని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో థ్యాంక్ యూ very much to each and everyone. Thank you friends.